సో నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యత్తు చాలా చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే చాలామంది క్వశ్చన్ ఏంటంటే, మనకి 27th ఫిబ్రవరి శివరాత్రి రాబోతుంది. సో ఈ శివరాత్రికి ఏ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే, ఎలాంటి దానం కానీ చేయగలిగితే, ఎలాంటి అభిషేకం తండ్రికి చేయగలిగితే ఆ రోజు, ఒకవేళ మీ ఇంట్లో ఉంటేనేమో మీరే ఆ రోజు అభిషేకం చేసుకోండి ఇంట్లో. ఎందుకంటే పబ్లిక్ చాలా ఆ రోజు ఏమో పబ్లిక్ నాకు అర్థం కాదు కానీ సంవత్సరం మొత్తం ఎవ్వడు వెళ్ళడు. శివరాత్రి అనగానే మాత్రం ఆ రోజు ఎగబడిపోయి అభిషేకాలు చేస్తే ఇప్పుడు సంవత్సరం మొత్తం రాకుండా నేను ఒక నెల వచ్చిన అటెండెన్స్ వేయంటే హెడ్ మాస్టర్ వేస్తాడా? వేయడు. ఏదో ఓకేలే అని చెప్పి ఆ ఒక్కరోజు ఎక్స్క్యూజ్ ఇస్తాడు తప్ప పూర్తిగా సాటిస్ఫాక్షన్గా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇవ్వడు, అనుగ్రహం అనేది ఇవ్వడు. ఏదో నా 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 సంతానమే కాబట్టి నా స్టూడెంటే అని చెప్పి ఆ రోజు ఏదో నువ్వు అనుకున్న దాంట్లో ఒక 10% ఇస్తాడు అంతే. సంవత్సరం మొత్తం ఎప్పుడు వెళ్ళకుండా శివరాత్రికి వెళ్ళిపోయి అభిషేకాలు చేస్తారు. నాకు అది పబ్లిక్ ఎంత పిచ్చోళ్ళో నాకు అర్థం కాదు. మీరే అర్థం చేసుకోండి. జస్ట్ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను సంవత్సరం మొత్తం నేను వెళ్ళా, అసలు శివరాత్రికి కూడా నేను టెంపుల్కి వెళ్ళా. ఎందుకంటే నా జాతకంలో ఉన్నదే అది. నేను ఏదో శివరాత్రికి వెళ్ళిపోయి లైన్లో నుంచి తండ్రిని అభిషేకం చేస్తా, ఉపవాసం ఉంటాను కూడా నేను ఉండా. నా తండ్రికి ఏం ఇష్టమో అదే ఆ రోజు చేస్తాను నేను. ఇప్పుడు ఆ రోజు నేను నా ఎంప్లాయీస్ ఉన్నారు, నా ఎంప్లాయీస్కి మంచిగా ఆ రోజు ఏదైనా బోనస్ ఇస్తాను. ఆ రోజు సాయంత్రం పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే, నేను ఒకవేళ ఉపవాసం ఉంటే నేను ఏమేమి తింటానో అవన్నీ వస్తువులు తీసుకెళ్ళి ఒక ఫ్యామిలీకో ఇద్దరు ఫ్యామిలీస్కో నేను స్పాన్సర్ చేస్తాను. నా తండ్రి నాకు అలాగ అనుగ్రహిస్తాడు. నాకు తెలుసు అది. ఏదో పోయి ఆయనకి పాలతో అభిషేకం చేసేసి ఆ రోజు అదిగా మీరు జనరల్గా మీరు ఆ మైండ్లో మీకు పెట్టేసారు కాబట్టి మీరు చేసుకోండి అది. సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి శివరాత్రికి అనేది మనం తెలుసుకుంటున్నాం. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే మకర రాశి. సో ప్రతి రాశి వారికి మనకి ఇంకా ఏంటంటే ఇది జస్ట్ ఒక 10% మాత్రం రెమెడీస్. మీ జన్మజాతకాన్ని మనం అనలైజ్ చేసినప్పుడు అది డిఫరెంట్గా టోటల్ ఇంకా డిఫరెంట్ రెమెడీస్ రావచ్చు. ఎందుకంటే జనరల్గా రాశి ప్రకారంగా చెప్పేది. ఇంకా మనకి ఏంటంటే లగ్న ప్రకారంగా మన పర్టికులర్ ప్రాబ్లమ్స్ ప్రకారంగా కూడా వేరే రెమెడీస్ వస్తాయి. కాబట్టి ఇవాళ మనం మకర రాశి గురించి తెలుసుకుందాం. శివరాత్రికి ఎలాంటి పరిహారాలు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నాన విధానం సింపుల్గా ఏంటంటే అరిటాకు అనేది తీసుకొని కొంచెం దాని కొంచెం చిన్న పీస్ అని కట్ చేసి దాన్ని వాటర్లో ఒక 10 minutes వేసేయండి. వేసిన తర్వాత దాన్ని కొంచెం బాయిల్ చేయండి. మంచిగా గిన్నెలో వేసి ఒక 10 minutes తర్వాత దాన్ని బాయిల్ చేసి ఆ వాటర్ తోటి ఆ రోజు స్నానం చేయండి. ఖచ్చితంగా సూర్య నమస్కారం చేయండి. దాంతోపాటు సూర్య నమస్కారంతో పాటు ఒక చిన్న చెంచా తీసుకోండి. దాంట్లో కొంచెం ఆవాల నూనె వేయండి. ఒక 3 drops ఇట్లా సూర్యభగవానుడు చూపించుకుంటూ ఇట్లా వదిలేయండి. ఈ సంవత్సరం నువ్వేం కోరుకుంటున్నావు, ఆరోగ్యము, ధనము, వ్యాపారము, విద్య ఏది కోరుకుంటున్నావు అది మంచి తండ్రిని కోరుకో. కుదిరితే ఆ రోజు అర్ఘ్యం ఇచ్చిన తర్వాత అక్కడ అదే సూర్యభగవాను యొక్క వెలుతురులో కూర్చొని హనుమాన్ చాలీసా ఒక 3 times చదువు. హనుమాన్ చాలీసా తూర్పు ఫేసు కూర్చొని కింద ఏదైనా ఎరుపు రంగు ఆసనం కానీ ఏదైనా వేసుకొని 3 సార్లు హనుమాన్ చాలీసా చదవడానికి ప్రయత్నం చేయి. తప్పకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ యొక్క రవి అనుగ్రహము, శివయ అనుగ్రహం, అలాగే బజరంగుని అనుగ్రహం అనేది లభిస్తుంది. కాబట్టి ఇది ఫస్ట్ మనం చేయవలసిన పరిహారం. సెకండ్ వచ్చేసి ఆ రోజు మధ్యాహ్నం బెల్లమన్నం ఎక్కడైనా సరే కానీ ఎవరైనా బెగ్గర్స్, ఇప్పుడు మనం అంటే ఉపవాసం ఉంటాం కానీ రోడ్డు మీద సిగ్నల్ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు ఉండలేరు. కాబట్టి ఆ రోజు ఏంటంటే మధ్యాహ్నం బెల్లమన్నం ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి ఎవరికైనా నీడీ పర్సన్స్కి పొట్లంలాగా నువ్వే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయి. దాంతోపాటు నైట్ ఒకవేళ ఇక్కడ మనకి ఎక్కడైతే గుళ్ళో శివాలయంకి వెళ్తున్న గురుగారు నేను అక్కడ జాగరణ చేస్తాము, శివయ్య ఆరాధన చేసుకుంటాం నైట్ మొత్తం అనుకుంటే ఆ రోజు నైట్ ఏం చేయాలంటే కర్పూరం తీసుకెళ్ళి అక్కడికి, కర్పూరము అలాగే భస్మం ఈ రెండు కూడా కొంచెం క్వాంటిటీలో తీసుకెళ్ళి అక్కడ గుళ్ళో స్పాన్సర్ చేసి అంటే నీ పేరు మీద అక్కడ ఇచ్చేసి ఎవరైతే మకర రాశి వారు ఉన్నారు. దాంతోపాటు తెల్లారి శివరాత్రి తెల్లారి బుధవారం రోజు నువ్వు గణపతికి మంచిగా గులాబీ పూలు అలాగే బెల్లము అలాగే కొబ్బరి బొండం ఒకటి అక్కడ సమర్పించేసి నీ మనసులోని కోరుకో. ఎందుకంటే ఈ రాశి వాళ్ళల్లో మంచి ఒక పట్టుదల అనుకున్నామంటే చేసేంత పట్టుదల ఈ మకర రాశి వారికి ఉంటుంది. కాబట్టి ఆ గణపతి అనుగ్రహం కూడా నువ్వు శివయ్యతో పాటు తీసుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం నువ్వు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతావు. కాబట్టి ఇలాంటి రెమెడీస్ ఇంకా మనం తెలుసుకోవాలి అంటే డెప్త్గా మనం జన్మజాతకాన్ని అనలైజ్ చేసినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా మనం అది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాం. కాబట్టి మకర రాశి వారు శివరాత్రికి పరిహారాలు చేసి లాభాన్ని పొందడానికి కోరుకుంటున్నాం.